గాంధీనగర్ మరియు ఇందిరానగర్ నుండి బీజేపీ కాంగ్రెస్లో ఉన్న యువత అందరూ కలిసి బీఆర్ఎస్తో జతగట్టడానికి బీఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ ప్రోగ్రాం చేయడం జరుగుతున్నది. గతంలో జరిగిన కార్యక్రమాలని చూసి ఇప్పుడు జరుగుతున్న బీజేపీ పాలనని ఇది మాకు వద్దు, మేము మళ్ళీ బీఆర్ఎస్కే పగ్గం పడతాం అంటూ ఇందిరానగర్ మరియు గాంధీనగర్ పిల్లలు జాయిన్ కావడం జరుగుతున్నది. గతంలో మా ఇందిరానగర్లో బ్రిడ్జ్ కానివ్వండి, రణదివర్ నగర్ గాంధీనగర్కు ఆనుకొని ఉన్న బ్రిడ్జ్ కానివ్వండి, ఈరోజు గాంధీనగర్లో ఉన్న సీసీ రోడ్లు, నాలలు, ఇందిరానగర్ నుండి గాంధీనగర్ వరకు పడ్డ బీట్ రోడ్, ఇవన్నీ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పాలనలో జరిగింది. ఇదంతా గమనించిన యువకులు మాతో రావడానికి సిద్ధమయ్యారు. మేము ఏదో అప్పుడు అనుకున్నాం, ఏదో మాయమాటలు నమ్మి ఆ రోజు బీజేపీకి మేము సపోర్ట్గా ఉన్నాం. కానీ ఈరోజు మా కళ్ళు తెరుచుకున్నాం, మాకు మళ్ళీ జోగురామన్న సారే కావాలి, మేము కేసీఆర్ సార్. ఈరోజు యువత జోగురామన్న సార్, మాజీ మంత్రివర్యులు జోగురామన్న సార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో జాయిన్ రావడం జరిగింది. దీనికి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. వాళ్ళకు ధన్యవాదాలు. ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు మా నరేష్, శరత్ వాళ్ళిద్దరి సహకారంతో, వారిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు గాంధీనగర్ అట్లనే ఇందిరానగర్ సమైనటువంటి యువకులు దాదాపు ఒక 50 మంది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలో గత ఎన్నికల్లో పనిచేసినటువంటి యువకులందరూ సోదరులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు కావాలి, మళ్ళీ కారే కావాలి, సారే రావాలి, ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదవాళ్ళందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలంటే ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారే కావాలి అన్న ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం, వారికి ప్రత్యేకంగా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఒకటే, ఈరోజు
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని యొక్క గ్రాఫ్ రోజు రోజు పడిపోతుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీల గ్రాఫ్ కూడా పడిపోతూ ఉంది. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీ చూస్తేనే అర్థమవుతుంది. ఇలా సిమెంట్ పరిశ్రమ ప్రజలు మూతపడ్డటువంటి సిమెంట్ పరిశ్రమను భారతీయ జనతా పార్టీ ఇలా 3 సార్లు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు 3 సార్లు ఎన్నికలల్లో అప్పుడు స్వయం బాబులోని గెలిపించారు. ఎంపీ గెలిస్తే మా సిమెంట్ పరిశ్రమ వస్తుందని చెప్పి మరి ఇలా గూడెం నాగేష్ని గెలిపించారు. ఇక్కడ ఎమ్మెల్యేగా పాయల్ శంకర్ గారిని గెలిపించారు. అంటే ప్రజల ఉద్దేశం ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది, అది కేంద్ర ప్రభుత్వం సంస్థ కాబట్టి ఎంపీ ఎమ్మెల్యేలు గెలిస్తే అవుతుందేమని చెప్పి కూడా లాస్ట్ గెలిపించింది. సిమెంట్ పరిశ్రమతో పాటు ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే, అట్లనే ఎయిర్పోర్ట్, ఇట్లా చాలా సమస్యలు కేంద్ర ప్రభుత్వం సంబంధించినవి ఉన్నాయని చెప్పి ఎంపీని ఎమ్మెల్యేని 15 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తుంది. అందుకే మా యువకులు ఏం కోరుతున్నారు పాపం, సిమెంట్ పరిశ్రమ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. లేను అన్స్కిల్డ్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా పాపం పని చేస్తారు, కొంత రకరకాల యువకులు పనులు చేస్తున్నారు. వీళ్ళంతా అన్స్కిల్డ్ లేబర్స్, వీళ్ళకు ఉపాధి కలుగుతుంది. ఒక 10,000 మందికి ఉపాధి కల్పించవచ్చు. ఆయన హామీ కూడా ఇచ్చింది. దాని గురించి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీని అడిగితే సిసిఐ సిమెంట్ పరిశ్రమ గురించి మాట్లాడరు, ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడు. అంటే టాపిక్ ఎయిర్పోర్ట్ కానీ సంతోషమే, దానికంటే ముఖ్యమైనది సిమెంట్ పరిశ్రమ. అంటే ఒక 10,000 కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి, స్కిల్డ్ అండ్ స్కిల్డ్. ఆర్మూర్ అరదాలో రైల్వే అయితే తక్కువ ఖర్చుతో టికెట్లతో హైదరాబాద్ ఇంకెక్కడ పోవచ్చు, రకరకాల కనెక్షన్లు అయితే. అందుకొరకు ఇలా యువకులు ఏం ఆలోచిస్తున్నారు, నరేంద్ర మోడీ గారు, ఇక్కడ గూడెం నగేష్ గారు, పాయల్ శంకర్ గారు యువతను మోసం చేసి రాముని పేరు చెప్పి ఓట్లేసుకొని జై శ్రీరామ్ చెప్పి ఏమో అన్నట్టున్నది. అలా టైం అయిపోయింది, అలా పని అయిపోయింది. ఇప్పుడు కేవలం జై శ్రీరామ్, దేశం కోసం మేము దేశం కోసం ధర్మం కోసం చెప్తాడు. దేశం కోసం ధర్మం కోసం చెప్పేటోడు. నేను అడుగుతున్న పాయల్ శంకర్ గారిని, గూడెం నగేష్ గారిని, మీరు 20 సంవత్సరాల కాలమైంది, ఎన్ని మందిరాలు కట్టినరా? మీరు ఒక్క మందిరం ఏమన్నా కట్టినరా? ఒక రాముని గుడి కట్టినరా? ఒక పొచ్చమ్మ గుడి కట్టినరా? ఒక మైసమ్మ గుడి కట్టినరా? ఏం కట్టిండ్రు? ఒక్క గుడైనా. కొన్ని ఎక్కడో పాయల్ శంకర్ చెప్తారట, ఇప్పటిదాకా 30 రామాలయాలు కట్టినాడు. ఛాలెంజ్ ఇస్తారు. ఒకవేళ పాయల్ శంకర్ గారు గెలిచి 1.5 సంవత్సరాల కాలంలో మన శాంతినగర్కు రామాలయంకు రామనవమి వచ్చిండు, దాదాపు 30 రామాలయాలను కట్టినామన్నాడు. అంటే మరి నవ్వన్నా ఏడన్నా ఏం చేయాలా? పాయల్ శంకర్ గారిని అడుగుతున్నాను, ఎక్కడ కట్టి ఒక్క రామాలయం పేరు చెప్పు. మేము కట్టే 20 కోట్ల రూపాయలతోటి పోచమ్మ గుడి, మైసమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, రామాలయం, శివాలయం అని కట్టాం. అందుకొరకే మేము దేవుణ్ణి పూజించేటప్పుడు పూజిస్తాం, కానీ పేదోళ్ళ పొట్ట కూడా నడవాలి కదా. అందుకొరకే మేము ఏమంటున్నాం అంటే, అందుకొరకే ఇలా భారతీయ జనతా పార్టీది అయిపోయింది, పాయల్ శంకర్ పని అయిపోయింది. గూడెం నగేష్ గారు కూడా సిసిఐ గురించి, ఆదిలాబాద్ రైల్వే గురించి మాట్లాడలేరు. అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? పాయల్ శంకర్ చాలా మాట్లాడుతుందని చెప్పింది. మన సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని కబ్జా చేస్తే దాని గురించి మాట్లాడదు. అట్లనే అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్కు కేసీఆర్ గారు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కడితే తనకి మొన్నదాకా కంచె వేసిండు, అంబేద్కర్నే బంధించిండు. అంటే ఒక రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారినే బంధించిన కాంగ్రెస్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని విమర్శించిన అమిత్ షా అసెంబ్లీలో
బాబాసాహెబ్ అని చెప్పి ఒక పార్లమెంట్ సభ్యుడు మాట్లాడితే అరే ఎన్నిసార్లు మాట్లాడతావా బాబాసాహెబ్ పేరు, ఒక్కసారి భగవంతుని నామస్మరణ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే అంబేద్కరే మాట్లాడతావా, అంబేద్కర్ కంటే ఇంకా పెద్ద దేవుడు అని చెప్పి అమిత్ షా అవమానపరుస్తాడు అంబేద్కర్. దాన్ని అడిగేలా అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుద్ధి చేస్తాట భారతీయ జనతా. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీలకు కూడా ఈ అంబేద్కర్ని ముట్టుకునేది కానీ అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కానీ శుభ్రం చేసేది కూడా మీ కాంగ్రెస్కు బీజేపీకి లేదు. అది కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉంది. 125 అడుగుల విగ్రహం కట్టినాం, సెక్రటరియట్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినాం, ఓవర్సీస్ స్కాలర్షిప్ తోటి ఎస్సీ ఎస్టీ పిల్లలు బయట దేశాలు చదువుకున్న వాళ్ళంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతోటి ఓవర్సీస్ స్కాలర్షిప్ చెప్పినాం, ఇలా విశ్వవిద్యాలయాలు పెట్టినాం, కాలేజీలు పెట్టినాం. కాబట్టి అది కేవలం బీఆర్ఎస్కే పెట్టినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మీరిద్దరు బాబాసాహెబ్ అంబేద్కర్కు మోసం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు, అవమానపరిచిండ్రు. కాబట్టి ఇలా మేమందరం బాబాసాహెబ్ అంబేద్కర్గా ఇలా మేమందరం కూడా బాధపడుతూ రేపటి నుంచి భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని ఎండగడతామని చెప్పి మా యువకుల పక్షాన వారి సహకారంతో అండతో మరి తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా